గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మా వికాస్ వారపత్రికకు ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలను అఖండ మెజారిటీతో గెలుచుకుంది. ప్రజా పార్టీ సంస్థాపకులైన శ్రీ రావినూతల రాఘవయ్య మాస్టారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిల కోవకు చెందిన సామాన్య ఉపాధ్యాయుడు. నేడు జరగబోయే పార్టీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. మీరు నా మీద ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు. కానీ నేను మొరటోణ్ణి కూడా. బెత్తంతో బెదిరించి పిల్లలకు పాఠాలు చెప్పడానికి అలవాటు పడ్డ మాస్టర్ని. ఆ పద్ధతి రాజకీయాలకు అంతగా రుచించదు. అందుకని మీ అందరికీ ఒక సూచన చేయదలుచుకున్నా. మనలో రాజకీయంగా అనుభవం ఉన్నోడు, మనం పార్టీ పెట్టడానికి మొదటి నుంచి సహకరించినోడు మన కృష్ణారావు ఉన్నాడు. ఈ బాధ్యత ఆయనకు అప్పగిస్తే మంచిదని నేను అనుకుంటున్నా. మాస్టారు, మీరు నా నెత్తిన తలకు మించిన బాధ్యత పెడుతున్నారు. కానీ మీరు వెనకాలండి అన్ని నడిపిస్తారంటేనే నేను ఒప్పుకుంటాను. ఈ ఒప్పుకోవడాలు ఏమి కుదరవు సార్. ఆయన కూడా మాలాగే మీ పేరు చెప్పుకుని గెలిచారు. ఆయన సీఎం గా ఉండడానికి మాకెవరికి ఇష్టం లేదు. మీరు తప్ప ఇంకెవరు సీఎం అయినా జనం ఒప్పుకోరు సార్. అదేందయ్యా అంతలోనే అట్ట అయిపోయినావు? ముఖ్యమంత్రి నేనైనా నువ్వైనా ప్రభుత్వం అందరిదే. నీ అనుభవాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు. నా కేబినెట్ లో నువ్వే హోమ్ మినిస్టర్వి. నేను రావినూతల రాఘవయ్యను. నేను భారత రాజ్యాంగానికి విధేయుడనై రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధాపూర్వకంగా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయానికి పక్షపాతానికి లొంగనని రాగద్వేష రహితంగా శాసనాలకు అనుగుణంగా సత్యనిష్టతో ప్రతిజ్ఞ రండి, కూర్చోండి సార్, కూర్చోండి. కూర్చోండి సార్. వార్తలు వింటున్నారా? అక్కడ నుంచి ఆయన కట్టుకున్న పిల్లం పక్కింటోడితో లేచిపోతే ఊరోళ్ళందరికీ కలకండ పంచి పెట్టాట నీలాటోడు. నిన్ను తోసేసాడు గద్దెలెక్కుతా ఉంటే మిడిగుట్లు వేసుకుని చూస్తున్నావా? సిగ్గులేదు? టీవీ పగలగొట్టిగలను. ఇక పోలీసైనా కట్టి తన పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఏమయ్యాకేశ్వరరావు, ముఖ్యమంత్రిని అవుతాన్ని అంత ధీమాగా చెప్పావు. ఎమ్మెల్యేలు అందరూ నీ వెనకాలే ఉన్నారన్నావు. ₹1 వసూలు చేసావు కదయ్యా. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావో తేల్చుకుందామని వచ్చాను. చెప్పు. వెంకటరత్నం గారు, మీరేమీ కంగారు పడకండి. ముఖ్యమైనది హోంశాఖ, అది మనకొచ్చింది. చాలు. ఏడ్చాలు? ఆ గద్దెక్కినోడు సామాన్యుడా? ఇనప రాడ్డు. తేడాలు వస్తే తాటలు ఒలిసేస్తాడు. నిన్ను నమ్మి నీ నియోజకవర్గంలో లచ్చలచ్చలు గుమ్మరించాను, దొంగోట్లు వేయించాను, పెట్లు మార్పించాను. ఇన్ని ఎదవ పనులన్నీ చేస్తే 100 ఓట్లు మెజారిటీ రాకపోయా. నా తల సప్పంగా గొరిగినట్టు అయిపోయా. ముఖ్యమంత్రిని అయ్యి టేట్నంతా తీసుకొచ్చి నా సంఖ కింద ఎడతానన్నావు. ఇప్పుడు నన్ను నా వ్యాపారాలన్నీ మొండోడి పీట కింద ఎట్టేసావు కదయ్యా. చూడండి, నేను ముఖ్యమంత్రి కాకపోయినంత మాత్రాన మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. మీ వ్యాపారాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. వాటికి ఏమైనా అడ్డొస్తే నన్ను అడగండి. ఒక్క నెల రోజుల్లో ఈ స్టేట్ రాజకీయం మార్చకపోతే మీ చెప్పించుకోటండి. ఓ అమ్మో, మార్చేస్తాడు. ఎంత చదువుకోకపోయినా పంది తాటి చెట్టు ఎక్కింది అంటే నమ్ముతానేటి. పందుల్ని పెంచుకుని పైకి వచ్చిన సారా కాంట్రాక్టర్ని. నా దగ్గర కాదు నీ రాజకీయాలు. సార్ కొంప మునిగింది సార్. మీతో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శివశంకరు మీ ఎన్నిక చెల్లదంటూ మనం చేసిన అవకతవకలన్నీ సాక్ష్యాధారాలతో సహా కోర్టులో పెడతానంటున్నాడు. పాయే, ఇది కూడా పాయే. నీ ఓముకు నోములు చెల్లిపాయే. చెయ్యి నీ అవనే. ఎవడే గంగలో కలిస్తే నాకేటి కానీ నువ్వు నాగా డబ్బుచ్చుకున్నావు. నా వ్యాపారాలకు ఎవడు అడ్డు వచ్చినా నువ్వే జవాబుదారి. గొనుక్కోమాకండా. పందుల్ని కోసే కాదు, మడుసుల్ని కోసి కూడా పైకి వచ్చినోండి. జ్ఞాపకం పెట్టుకోండి. నడా. వాడు 2 రోజుల నుంచి ఇదే ప్రయత్నంలో ఉన్నాడు సార్. మీకు ముందే చూద్దాం అనుకున్నాను. వాడు మామూలు మనిషి కాదు, చాలా డేంజరస్. కొంప మునిగేలా ఉంది. వాడికి అంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా? వస్తుంది. కుక్క కూడా ధైర్యం వస్తుంది. శివశంకర్, నా మీదే కోర్టుకు వెళతావా? చెప్తాను. ఇంకో భయంకరమైన ప్రమాదం ఉంది సార్. ఏమిటది? ఈ విషయం బయట అందరికీ తెలిసిపోయింది. ఇదే విషయం ముఖ్యమంత్రిగా తెలిస్తే మిమ్మల్ని ఉన్నపళంగా సస్పెండ్ చేయడం ఖాయం అని అంతా అనుకుంటున్నారు. అవును, మొత్తం తలకిందులైపోతుంది. వీళ్ళే వాడు కోర్టుకు వెళ్లే లోపల వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. సార్,
మనం బయటపడకుండా మన పనులన్నీ చేసేవాడు ఒకడున్నాడు. ఎవడు? ఈ వారం బ్రాకెట్ కలెక్షన్ 10,000 అన్న. నీ బీడా ఖర్చు ఎంతరా? 100 అన్న. ఆ, కంపెనీ కలెక్షన్ 8,000 అన్న. ఆ. మమ్మల్ని బయటికి తోసేస్తారా? మా అన్నని నీ సంగతి తెలుస్తారా అన్నా? అన్నో థియేటర్ రోడ్ మనల్ని ఎదవల్ని చూసినట్టు చూస్తుండు. బ్లాక్ లో టికెట్లు అమ్ముతా ఉంటే పట్టి కొట్టించండు. పోలీసులు కూడా రిపోర్ట్ ఇచ్చిండన్నా. అని ఊసిండు. తొందరపడకండి బాబు. బాబు నేర్గం బాబు. ఆ? ఏందిరా తొందరపడేది? మా వాళ్ళని మాటలు అంటావు. అది కదా బాబు, పొరపడైపోయింది బాబు. ఈసారి క్షమించండి బాబు. బాబు మీ కాళ్ళు పట్టుకుంటారు బాబు. రేపటి నుంచి మా వాళ్ళకు టికెట్లు ఇచ్చి మిగిలిన టికెట్లు వాళ్ళు అమ్ముకోమంటే అమ్ముకో. ఇంకోసారి ఎదవెరుపులు ఇరిస్తే స్పాట్ పెట్టేస్తాం. అలాగే బాబు, మీ ఇష్టం బాబు. ఇక్కడే. ఏందన్నా ఈడొచ్చినావు? ఈ మంది ఎవరు? ఈయన హోమ్ మినిస్టర్ గారు చిన్న పని మీద వచ్చారు. ఏమిటి ఆలోచిస్తున్నారు? రేట్ ఎంతైనా పర్వాలేదు, వాడు కోర్టుకు వెళ్లే లోపలంతా జరిగిపోవాలి. లెక్కలతో పని కాదు, కట్టలతో కూడా కుదరదు. రైస్ అంటే అన్నా, మినిస్టర్ గారికి కూల్ డ్రింక్ తింటరా? అవసరం లేదు. ఎల్లుండి ఉదయం ఈ వార్త పేపర్లో చూడొచ్చుగా? రేపు చూపిస్తా, ఏమైనా అభ్యంతరమా? వెరీ గుడ్. ఈ రోజు 6:45కి స్పాట్, 7 గంటలకి మర్డర్, 8 గంటలకి బాడీ పోస్ట్ మార్టం అవుతుంది. కానీ నా పేరు మాత్రం ఎక్కడా బయటికి రావడానికి వీల్లేదు. మనం మర్డర్ చేస్తే బ్లడ్ బయటికి వస్తుంది, పేరు రాదు. జరా ఫోటో ఇస్తావు? ఏంటి అలా చూస్తున్నారు? నేను ఓడిపోయానా? నేను ఓడిపోలేదయ్యా, నేను ఓడిపోలేదు. ఓడించారు, నన్ను ఓడించాడు. ఆ హోమ్ మినిస్టర్ కృష్ణరావు లేడు, హోమ్ మినిస్టర్ కృష్ణరావు. వాడు అక్రమంగా, దౌర్జన్యంగా, అన్యాయంగా రిగ్గింగ్ చేసి ఓడించాడయ్యా, రిగ్గింగ్ చేసి ఓడించాడు. ఏంటి వసాబిరెడ్డి? బాగుందయ్యా, బాగుంది. దున్నపోతలో ఉన్నారు. బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆపి ఎక్కడేనా? ఆ కృష్ణరావు లాంటి వాడు మినిస్టర్ గా ఉన్నంత కాలం మన రాష్ట్రం కూడా ఈ బస్సులాగే చెయ్యి ఊపితే ఆగిపోయే లెవెల్లోనే ఉంటుంది. అదేంటి, నేను కోర్టుకి వెళ్ళక్కర్లేదా? నాకు టైం అవుతుందా? పోనీ కూర్చోండి. ఎవరన్నా లేచిండ్రో పీకలు లేచిపోతాయి. అసలు మన రాష్ట్రంలో శివశంకర్ హత్య చేయబడినట్లుగా వచ్చిన అభియోగం అబద్ధమని, అతను ఎలక్షన్స్ లో ఓడిపోయిన కారణంగా మతి స్థిమితం లేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా కోర్టు వారు నమ్మి కేసు కొట్టివేయడమైనది.
ధర్మాసుపత్రికి వస్తావా? ఎర్రగడ్డకైతే వస్తా. అక్కడికి ఎందుకయ్యా? బాబు ధర్మాసుపత్రికి తీసుకెళ్ళి బాబు. అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి బాబు. నొప్పులు బాగా వస్తున్నాయా? అవును బాబు. అయితే 100 వస్తాను. ఏంటి 100 అంటే ఎక్కడే కనీసలా ఉన్నావు? మళ్ళీ మాట్లాడితే 125 అవుద్ది. మీటర్ ఉంది కదా బాబు. ఏహ నుంచి మీటర్లు వెయ్యం, అడిగింది ఇచ్చాల్సిందే. ఈ పద్ధతి మా నీలకంఠమని పెట్టాడు. అదేమిటి బాబు? నీకెందుకు అలవే? అమ్మా ఇంకెప్పుడైనా ఎక్కడైనా జనాన్ని ఇబ్బంది పెట్టినా ఏడిపించినా ఎముకలు విరగొడతాను, జాగ్రత్త. ఇంకోసారి ఏ ఆటో డ్రైవర్ అయినా ట్రబుల్ ఇస్తే నెంబర్ నోట్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ షేపులు మార్చి సెల్లో పడేస్తాను. ఏంట్రా పోజు? మీటర్ ఇదేమన్నా బాల్ అనుకున్నారా? హాస్పిటల్ ఏరి. అందుకనయ్యా పేషెంట్ల బాధ చూడలేక హాస్పిటల్ ముందు అవుతున్నాం. ఏంటి పదండ్రా. పద. తీసుకెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళు. నేను గుండాయిజం మీద స్పెషల్ సర్వే చేయడానికి వచ్చాను. మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యండి గూండాలా ప్రవర్తిస్తున్నారని తెలిసి ఆ విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. చెప్పండి. నేనేది చెప్పను, చేస్తాను. ఏంటి మీరు చేసేది? అధికారం మీ చేతిలో లాఠీ అనుకుంటున్నారా? పోలీస్ ఉద్యోగం సర్వాధికారం అనుకుంటున్నారా? మీ లాకప్ చావులు, తప్పుడు కేసులు ఎక్కడ ఎలా జరుగుతున్నాయో మాకు తెలియదు అనుకుంటున్నారా? అయినా ఒక నేరస్తుని కొట్టడానికి మీరెవరండి? కోర్టులున్నాయి, జడ్జిలు ఉన్నారు, వాళ్ళకి అప్పగించండి. అంతేగాని మీరేదో పెద్ద మిస్టర్ విశ్వనాథ్ ఫ్రమ్ వికాస్. ఉపన్యాసం ఇవ్వడమే మీ పత్రిక ఆశయమా? ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? రాయడానికి పెన్ను, ప్రింట్ చేయడానికి పేపర్లో ఉన్నాయని నోటికొచ్చినట్టు వాగితే, కొట్టడానికి లాఠీ, తొయ్యడానికి జైల్లో ఉన్నాయి. మైండ్ ఇట్ అండ్ గెట్ అవుట్. ఐ వాజ్ జర్నలిస్ట్. గెట్ అవుట్. బ్లడీ ఫూల్. మన ఆటోలకు మీటర్లు వేయించండా? అవునన్నా, చాలా పరిశాన్ చేసిండు. మన బ్రాకెట్ మార్కెట్ మొత్తం బంద్ చేసిండు. కనకరత్నం కంపెనీలో అందరినీ బొక్కలో దోసిండు. నువ్వు మంచిగా బంద్ చేయరా? మన మూమెంట్ సగం ఆఫ్ చేసిండు. ఏం సేవలో ఆలోచించుకోమల్లా. ఫైటా స్పాటా? బిస్కెట్ మన చేతులు ఉండగా కుక్క ఎంత తరిస్తే ఏం చేసుద్ది? సార్, నేను వికాస్ దినపత్రిక నుంచి వస్తున్నాను. నా పేరు విశ్వనాథ్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సర్లే కానీ అడుగు. కొంచెం మధ్యలో నీ గొడవ ఏంది? కాస్త అవతలండు. అడుగు. మీరు ముఖ్యమంత్రి కావాలని ముందే అనుకున్నారా? అయిన తర్వాత అవక ముందు మీ అనుభవాలు ఏమిటో చెప్తారా? జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా? జరగాల్సిన దాని గురించి ఏమైనా అడగదలుచుకుంటే అడుగు. సార్, మీరు మద్యపానాన్ని నిషేధిస్తున్నారట? అబ్బేబే, అలాంటిదేం లేదండి. ఆలోచనలో ఉంది. సీఎం గారు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అనవసరంగా పేపర్లో రాయొద్దు. నిర్ణయానికి రాకపోవడం ఏందయ్యా? తీసి పారేయడం ఖాయం. కారణం చెప్తారా? చూడు, నువ్వు తాగతా? పర్వాలేదు చెప్పు. అప్పుడప్పుడు సార్. అయితే తాగెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు చెప్పద్ది అసలు సంగతి. మీరు భలే కామెడీగా మాడతారు సార్. కడుపు మండినప్పుడు వచ్చేది కామెడీ లేవయ్యా. మీరు ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్ని నెరవేర్చగలనుకుంటున్నారా? ఏమిటండి అది? ఎన్నికలన్నాక ఎన్నెన్నో చెప్తాం. చెప్పాం కదా అని చేతుల్లో లేనివన్నీ చేయగలుగుతామా? అడిగేదేదో కాస్త ఆలోచించి అడగాలి. కృష్ణారావు, నీకు అపశకునాలు పలకటం అలవాటైపోయింది. ఇదిగో వికాస్, నాకు ప్రజలకు మధ్య దళారీలు పెట్టదలుచుకోలే. ఏంది ఏందే ఇదంతా? మీకు సెక్యూరిటీ సార్. ఒక్క మనిషికి ఎందుకే ఇంత తడావుడే? నాకు ఆ కార్ చాలు, ఇంకేం పడలే. మీరు ఇలా సెక్యూరిటీ కూడా వద్దడం ఏం బాగోలేదు. చీఫ్ మినిస్టర్ గారు రేపు పొద్దున మీకు ఏదైనా జరిగితే హోమ్ మినిస్టర్ గా నేను తలెత్తుకోలేదు. ఇదిగో హోము, ప్రజలకు మనం సెక్యూరిటీ ఇవ్వాలి కానీ ప్రజల డబ్బుతో మనకెందుకయ్యా సెక్యూరిటీ? సార్, మా బాధ్యత కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. సరే, మీ తృప్తి కోసం గేటు బయట ఇద్దరు పోలీసులు మాత్రం పెట్టుకోండి. నా ముందు గానీ వెనక్ గానీ మీరెవ్వరూ రాబడలే. బయలుదేర. రత్తమ్మా, ఏంటి బాబు గారు? ఏది కాస్త ఎదుర్రా. కృష్ణారావు, అట్ట ఇరుక్కుని పోవడం దేనికి? బోలెడంత జాగా ఉంది, వెనక్కిరా, కబులు చెప్పుకుంటూ పోదాం. ఎప్పుడూ ఇలా జోకులు వేస్తూనే ఉంటారు. చిరునవ్వుతో వచ్చే నిండు ముత్తైతే ఎదురు కంటే సెక్యూరిటీ ఏముందయ్యా? సార్,
నేను మినిస్టర్ గారు పియ్యని సార్. రాస్కల్, నువ్వు మినిస్టర్ గారి పియ్యం అయితే మాత్రం తాగి ఆడవాళ్ళ మీద పడితే ఊరుకుంటాను అనుకుంటున్నావా? వాడిని చూడ్డానికి ఎవరొచ్చినా సరే, ఎవరొచ్చినా జోన్ చలవుతాం. అండర్స్టాండ్? నమస్తే భయ్. నేనెప్పుడు ఎవరికి నమస్తే చేయను, అయినా చేస్తున్నా. నమస్కారం అన్న. ఆ, ఎప్పుడో దొరికిపోయేవాడు నీకెందుకురా దొంగతనం? నేనే నీలకంఠం. ఈ సిటీ మొత్తానికి ఏ మనిషి మూమెంట్ కి స్పాట్ పెట్టాలన్నా మనం పెట్టాల్సిందే. ఏంది మా ఆటో వాళ్ళందరినీ మీటర్లేమన్నావంట? తల్లితోడు సరదా పడ్డాను. పబ్లిక్ లో ఎట్లాంటి స్టిక్ మూమెంట్ ఉండాలి. మీరు మాకు వార్నింగ్ ఇవ్వడం, మేము మీకు మామూలు ఇవ్వడం రివాజే. అసలు ఈ చుట్టుపక్కల ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా నన్ను గెలవాల్సిందే. నువ్వు గెలవలేదు, నేను బాధపడను. నేనే మూమెంట్స్ చేసినా, ఏ స్పాట్ పెట్టినా ముందుగా చెప్పేది పోలీస్ వాళ్ళకే. అందుకే సంటి అన్నా, ఎట్లా పెట్టుకుందాం పేమెంట్స్? వీక్లీయా, మంత్లీయా? లేదా పండగలకి 50-50 ఇచ్చి డిసెంబర్ 31st కి ఏదైనా స్పెషల్ ఇస్తాలే. మనకి పొలిటికల్ మూమెంట్ ఉంది, ప్రమోషన్ ట్రై చేస్తాం. మన స్పాట్ మీదే స్టేట్ పాలిటిక్స్ నడుస్తుంది. మాట్లాడు. పోలీస్ స్టేషన్ అంటే నీ దొంగ సారా బట్టి అనుకున్నావా, లేదు నువ్వు నడిపే బ్రోతల్ హౌస్ అనుకున్నావా? నీ గురించి నువ్వు చెప్పావు, నా గురించి నేను చెప్పను. నీ మొత్తం జాతకం నాకు తెలుసు. మీ అందరినీ ఊసల్లో పెట్టి మీ వెన్ను పూసలు వంచడానికి ఇక్కడికి వచ్చాను. మైండ్ ఇట్ రాస్కల్. మా అన్నంటే ఎందుకున్నావురా? వాడి గురించి నేను అనుకోవడం ఏమిట్రా వెతవా? రాజకీయ నాయకులు అండగా ఉన్నారన్న బోడి ధైర్యం రా మీది. కానీ వాళ్ళని మిమ్మల్ని కూడా కటకటాల వెనక పెట్టగల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ధైర్యం రా నాది. గెట్ అవుట్. ఆలోచించుకో, మంచిగా ఆలోచించుకో. థ్రో హిమ్ అవుట్. ఏం చేయాలో మాకు తెలుసు. తంటి బండి తీరా, మేం ఆలోచిస్తాం. సార్, శివశంకర్ చావు తర్వాతే వీడికి పొలిటికల్ స్టేచర్ పెరిగింది సార్. ఆ చావుకి వీడికి సంబంధం ఉందని రూమర్ సార్. ఐ విట్నెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి నాకు తెలిసింది సార్. గాంధీనగర్ లేబర్ కాలనీకి చెందిన ఒక అమ్మాయి మర్డర్ జరిగినప్పుడు పుల్లల కోసం అక్కడికి వచ్చినట్టు, జరిగింది చూసినట్టు ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఆవిడెవరో తెలియదు సార్. తెలిసినా వీళ్ళకి భయపడి ఎవరు చెప్పరు సార్. ఎలా చెప్పరో చూస్తా. రాయ్, చూడండి, కొద్ది రోజుల క్రితం మసీద్ గుట్ట దగ్గర ఒక మర్డర్ జరిగింది. ఆ హత్య ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళెవరో చూశారని అక్కడ దొరికిన ఆధారాలు బట్టి మాకు తెలిసింది. అది చూసిందెవరో నాకు ఈ క్షణమే తెలియాలి. లేదా నా సంగతి తెలుసుగా, తుక్కు రేగిపోతుంది. చెప్పండి. ఏంటలా భయపడుతున్నా? ఆ హత్య చూసింది నువ్వే కదా? చెప్పు చెప్పు. లేదు, నేను చూడలేదు. అయ్యో, ఏంటండి ఇది? అబ్బసుబ్బ తెలియని వాళ్ళు మెసేజ్ చేసుకుంటున్నారు. ఆరుదాన్ని కూడా చూడకుండా. అసలు ఈ అమ్మాయి ఎవరో మా గూడెందే కాదు. ఆ సాగు చూసింది ఈ అమ్మాయి కాదులే. అయితే నువ్వు అది కానిస్టేబుల్, ఆ అమ్మాయిని స్టేషన్ తీసుకో. ఓకే సార్. మీరు కదా కదా నేరం చేసిన వాళ్లే కాదు, నేరం దాచిన వాళ్ళు కూడా నేరస్తులే. ఆ హత్య చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చేందుకు రిపోర్ట్ చేయలేదు? రిపోర్ట్ ఇస్తే ఏం చేస్తారంటే మమ్మల్ని కూడా బాగా కోట్లాంటి తిప్పుతారు. తీరా మా ఫోటోలు చూసి చెప్తే అక్కడ పెద్దవాళ్ళందరూ ఒకటైపోతారు. ఇక్కడ దొంగదోళ్ళు మీరు వదిలేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మా మీద పడి మమ్మల్ని తప్పుకు తింటారు. కొరితో తలగొక్కడం కన్నా ఊరుకోవడం నయ్యం కదా. నువ్వు చెప్పేది నిజమే, కానీ నేను అలాంటివాడిని కాను.
ఈ గూండాలను ఏరిపారేయడమే నా లక్ష్యం. సో నువ్వు కోర్టుకొచ్చి చూసినట్టు చెప్పు. అయ్యో నేను కోర్టుకు రాను, నాకు అసలేం తెలీదు, నేనేం చూడలేదంటే. Shut up! ప్రతి వాళ్ళు నాకెందుకు కోరుకుంటే గూండాలు ఎలా దొరుకుతారు? రోజు రోజుకి మనుషుల్ని నరుక్కుంటూ పోతారు. సాక్ష్యం చెప్పే వాళ్ళు ఇలా భయపడుతున్నందువల్లే గూండాలు అలా పెరిగిపోతున్నారు. కోర్టుకొచ్చి నిజం చెప్పు. నేను రాను. కోర్టుకి రావాలి. రాను. రావాలి, వచ్చి తీరాలి. అయ్యో అసలు నేను ఈ స్టేషన్కి వచ్చిన సంగతి తెలిస్తేనే మా గూడలు అందరినీ తగలెట్టేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా నా స్ట్రగుల్ అర్థం చేసుకోవా? ఈ కేసుకున్న ముఖ్యమైన ఆధారం నువ్వే. నా మాట విను. కోర్టుకొచ్చి నిజం చెప్పు ప్లీజ్. నీకు గానీ నీ గురి వాళ్ళకి గానీ ఎటువంటి హాని జరగదు, నేను హామీ ఇస్తున్నాను. ఇట్స్ ఎ ప్రామిస్. ఏంది అది మనకు సాక్ష్యం చెప్తుందా? రేసంటే ఈ రోజే దాని గూడెంలో స్పాట్ పెట్టాలా? పొద్దున కల్లా దాన్ని మానం పోవాలా? మధ్యాహ్నం అది మన మాటినాలా? లేదా సాయంత్రం దాన్ని చంపాలా? పొలిటికల్ గా నేను చూసుకుంటా గానీ స్పాట్ మాత్రం టైం ప్రకారం జరిగిపోవాలా? తలుపులు తీయండమ్మా. మనం అనుకున్నది జరగకపోయినా జరిగింది మనకు అనుకూలంగానే జరిగింది. మనం చేసిన మర్డర్ చూసింది, మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగలిగేది అదొక్కటే. ఈ కేసులో అది తప్పించుకోకుండా దానికి శిక్ష పడేలా చేస్తే అది మన మీద చెప్పే సాక్ష్యానికి విలువ ఉండదు, అప్పుడు మనకే గొడవ ఉండదు. ఈ కేసులో అది తప్పించుకోకుండా దానికి శిక్ష పడేలా మన మూమెంట్స్ అన్ని స్ట్రాంగ్ చేయండి. సో యువర్ ఆనర్, భారత స్త్రీ అంటే ప్రపంచ దేశాలన్నీ తలవంచి నమస్కరిస్తాయి. తల్లిగా, చెల్లిగా, ఆదర్శమూర్తిగా మనిషి మనుగడను తీర్చిదిద్దే స్త్రీజాతికి చెందిన ఈ పార్వతి ఒక గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక భావి పౌరుడి ప్రాణం తీసింది. ఇది క్షమించరాని నేరం. కనుక ఈ కేసును తీవ్రంగా పరిశీలించి దేశ సంస్కృతి సభ్యతలను కాపాడేందుకు హంతకురాలైన ఈ పార్వతిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏమమ్మా, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? పెద్ద పెద్ద మాటలకు అర్థం తెలియని చిన్న జాతిలో పుట్టిన దిక్కులేని ఆడదాన్ని. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న మీ ముందు ఏం మాట్లాడగలను?
అతను నా వల్లే చచ్చిపోయాడు. అది నేను కాదంటం లేదు. కానీ ఇందాక ఆ పెద్ద ఆయన అన్నారే, మంది ఆడదాన్ని గౌరవించే దేశమని. ఆ దేశంలో నడివీధిలో నన్ను అల్లరి పెడుతుంటే, తరివి తరివి నన్ను పాడు చేయాలని చూస్తుంటే, నా మానాన్ని కాపాడుకోవడానికి నేను ఈ హత్య చేశానబ్బా. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి పార్వతి ఈ హత్య ఆ హత్య చేసిందా లేదా అన్నది ముఖ్యం కాదు ఎవరానా. ఆవిడ ఏ పరిస్థితిలో ఈ హత్య చేసిందో తెలుసుకోవడం ముఖ్యం. మీరు న్యాయ నిర్ణయం చెప్పబోయే ముందు ఈ కేసుకు సంబంధించిన ఓ సాక్ష్యాన్ని మీ ముందుంచబోతున్నాను. ఈ సాక్ష్యాన్ని మీరు తెరిచి చూస్తే న్యాయం మీ నోట ఇదే పలికిస్తుందన్న నమ్మకం నాకుంది. ఏమిటది? మీరే చూస్తే బాగుంటుంది మేడం. అలాగే. మిస్టర్, ఏమిటి ఆటలు? న్యాయస్థానం అంటే ఇంత లోకుగా ఉందా? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ చేయవలసిన పనేనా ఇది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఎక్సీడింగ్ ద కోర్ట్ లిమిట్స్ మేడం. కానీ న్యాయాన్ని కాపాడడానికి ఈ పని చేయక తప్పలేదు. అది కరిస్తే బాధ పెడుతుందే తప్ప ప్రాణాలు పోవు. ఆ నిజం తెలిసి కూడా అది మీ మీదకి వచ్చినప్పుడు ముందు వెనక ఆలోచించకుండా, ఇదొక న్యాయస్థానం అని కూడా చూడకుండా దాన్ని ఎందుకు చంపారు? ఒక జీవిని చంపడం నేరం కాదా? అది నా ఆత్మరక్షణ కోసం చేసిన పని. మీరు చేసింది ఆత్మరక్షణ కోసం, కానీ ఆ అమ్మాయి చేసింది మానరక్షణ కోసం మేడం. కావాలని చేసిందో, ఒక గొప్ప భావి పౌరుణ్ణి చంపాలని చేసిందో కాదు. అంచేత మానవత్వంతో ఆలోచించి ఆమెకు న్యాయ నిర్ణయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక ఆదర్శవంతమైన తీర్పు చెప్పబోతున్నాను. మానరక్షణ కోసం ఒక దుర్మార్గుని చంపిన పార్వతి నేరస్తురాలైతే, ఆత్మరక్షణ కోసం విషపురుగును చంపిన నేను నేరస్తురాల్ని. నేను చేసిన పని ఈ సమాజంలో తప్పు కానప్పుడు ఆమె చేసిన హత్య కూడా మానవతా దృష్టిలో నేరం కాదని నా నమ్మకం. భారత స్త్రీ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీసుకున్న నిర్ణయం ఇది. పార్వతిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది. ఆగు పార్వతి. చూడు బాబు, ఆ నేలకంఠం మనుషులది ఇక్కడ ఉంటే మా ఇళ్ళన్నీ పీకెత్తామని బెదిరెట్టారు. ఆ యదవలు దాని మీద పగబట్టారు బాబు. ఏ నిమిషంలో దాని ప్రాణాలు తీస్తారో అని భయపడుతున్నాం బాబు. ఏ క్షణాన్నైనా దాని ప్రాణాలు ఆళ్ళ చేతుల్లోనే పోతాయి బాబు. దాన్ని ఇడిపించి ఆ యదవల పాలు చేయటం కన్నా ఆ జైల్లో ఉంటేనే అది ప్రాణాలతో ఉంటది. కూల్ డబ్బులకు పనిచేసుకునే మేము ఆ యదవల్ని ఎలా ఎదిరించగలం బాబు? ఇంతవరకు 10 మంది 10 రకాలుగా నన్నే అన్నారు. ఇప్పుడు నేను ఈ గడప దాటి లోపలికొస్తే నాతో పాటు మిమ్మల్ని అంటారు. ఎవరేం మాట్లాడతారో మాట్లాడే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలుసు. ఇంకెప్పుడు వాళ్ళంటారో వీళ్ళంటారని మాట్లాడకుండా ఇంట్లో పడండి. ఎప్పుడు దాకా? నన్ను ఇంట్రాగేట్ చేస్తున్నావా? అక్కడ ఉండలేమని ఇక్కడ తీసుకొచ్చాను. జరగాల్సింది నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఏం జరుగుతుందో. ఏంటిది? నువ్వు ఇలాంటి పనులే చేయక్కర్లేదు. వదిలే. గెట్ అప్. మీరందరి గురించి ఆలోచించే మనిషి, నేను మీ గురించి ఆలోచించే పని మనిషిగా ఈ ఇంట్లో ఉండనిస్తే చాలు. మంచి పందెక్కి తొక్కినట్టు ఉండాల. పట్రా పట్టు. సార్ సార్ కొంప మునిగింది సార్. ఏటి రండి సార్. ఎస్ అని చెప్పు. రండి సార్ రండి. ఏటి ఏటి తొందరగా చెప్పు అయ్యా. ఆ సీఎం మీ మీద కమిషన్ అయిపోతున్నాడండి బాబు. నా మీద
ఏ వివరంగా చెప్పా? ఇది వరకటి గవర్నమెంట్ ని వాడుకుని అక్రమంగా డబ్బు సంపాదించారని విజయవాడలో మీరు రిజిస్టర్ చేసిన ఆస్తుల వివరాలన్నీ మొత్తం బయటికి లాగబోతున్నాయండి. ఆ హోమ్ ఎక్కడయ్యా? ఆయన చుట్టూ సిబిఐ అబ్జర్వేషన్ ఉందండి. అందుకే ఈ విషయం సీక్రెట్ గా తెలియచేయమని నన్ను పంపించారు. త్వరలో మీ ప్రాపర్టీ కూడా సీజ్ చేయబోతున్నారు. ఈ మొత్తం విషయం అంతా ఆ సీఎం కి, కమిషన్ చైర్మన్ రాజగోపాల్ కి ఇద్దరికే తెలుసు. ఈ విషయాలన్నీ పేపర్లో కూడా రాబోతున్నాయండి. అయితే వెంటనే ఈ చైర్మన్ రాజగోపాలం గాడి సీఎం నీలకంఠం శివలో ఊదు. ఏమిటిది? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మాట్లాడరే. ఇదిగో చైర్మన్, ఆ సీఎం నమ్ముకుంటే కూడెడతాడా గొడ్డెడతాడా? గాడిద గుడ్డెడతాడు. అసలు ఇందులో ఉన్న తిరకాసులోంచి మేము ఎలా తప్పించుకోవాలో చెప్పి మాకు అనుకూలంగా కాగితాలు రాసిచ్చేవే అనుకో, నీ కమిషన్ మెంబర్లకు ఒక్కొక్కరికి ఒక్కో ఇల్లు కట్టిస్తాను. నీకు స్పెషల్ గా ఓ కారు ఇస్తాను. ఈ 7 తరాలోళ్ళు ఫ్రీగా రోజు పీకల దాకా సారా తాగడానికి ప్యాసులు కూడా ఇస్తాను. నా మనసు అన్నపోసని, నా అత్త ఆవగింజంతని, నా గురించి బయట చెప్పుకునేది ఓట్ల కిందలో బియ్యపు కిందని రాసి టిచ్చా. నోర్మయ్, నీ డబ్బుకు లొంగిపోయే వెధవాలనుకున్నావా ఆఫీసర్లు? సీఎం గారు లాంటి ఒక మంచి వ్యక్తి కింద పనిచేస్తున్న నాకు నీలాంటి వాడికి లొంగాల్సిన అవసరం లేదు. ఇలాంటి గుండా వెధవల ముందు నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. చెప్తాం, చేస్తావా లేదో చెప్పు, లేదా ఎట్లా చేయాలో మేం చెప్తాం. నువ్వేంట్రా చెప్పేది? నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను. ఈ రోజు సాయంత్రంలోగా మీ అందరిని జైల్లో పెట్టించకపోతే నా పేరు రాజగోపాలే కాదు. బయట మొహమాట పడుతున్నట్టున్నాడు, జరా లోపలికెళ్ళి ఒప్పిస్తాను. లోనకెళ్ళి మాట్లాడుకుంటేనే బాగుంటది. ఒప్పేసుకుంటాడు కదా. చనోర్మయ్, అన్న స్పాట్ లో ఉండగా మాట్లాడకు. ఓ ఒప్పేసుకున్నాడా? ఓ పాముని కొట్టి వదలకూడదు. గొంతెత్తి అరిశాడు, గొంతు కోసేసా. అది ఏయ్, నేను స్పాట్ అయిన 1 గంట వరకు అదే మూడ్ లో ఉంటా. ఎవరైనా సరే రేసంటి మేడం మీద జర బ్లడ్ ఉన్నట్టుంది చూడు. ఈ గొడవలో పడి నీ మీద చేసిన కమిషన్ 1 నెల పోస్ట్ పోన్ అవుద్ది. ఏంది చూస్తావు? పైసలి ఈలోగా ఎలాగైనా సరే ఆడి ప్రభుత్వం పడిపోవాలా. చూడు, ఇంతకి ఇంతలు ఇస్తాను. ఆ సీఎం గోడి గవర్నమెంట్ ఏ తమ్మం లాగితే పడిపోద్దో చూసి ఆ తమ్మం లాగి పడగొట్టేయాలి డ్రిచ్చ, లేకపోతే మనం పడిపోతాం. ఆ సీఎం గవర్నమెంట్ నా చేత్తు నేనే పడగొడతా. అదెప్పుడు నేనే చెప్తా. అదేమన్నా పోలకుండి నచ్చింటో పెట్టుకోవడానికి డెడ్ బాడీ, దాన్ని ఏం చేయమంటావు? ఓ బంజయ్, హోమ్ మినిస్టర్ పిలిచి ఆ డెడ్ బాడీకి 2 పూలదండలేసి ఊరేగించమను. ఎలక్షన్ లో ఓట్లు ఎక్కువ పడతాయి. నువ్వు వాడికి అది ఇచ్చి రారా.